పురాణాలలో ఎన్నో కథలు ఉంటాయి. వాటిలో ఎన్నో పాత్రలు ఎన్నో సందేశాలని మానవాళికి అందిస్తాయి. వాటిలో పింగళ కూడా ఒకటి. పింగళ ఒక వేశ్య, విదేహ పట్టణంలో నివసిస్తూ ఉండేది. ఆమె చాలా అందగత్తె. ధనవంతులకు గాలం వేయడం, వారిని బికారులను చేయడం ఆమె వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకొని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధిని పోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని ఆమె ఆశ. గంటలు గడుస్తున్నాయి, కానీ ఎవడో ఏమికేసి కన్నెత్తి కూడా చూడటం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి, గుడ్డి వెన్నెల కాసింది. పింగళ ఒకసారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకొని మళ్ళీ వచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రి వేళ కదా, అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. కానీ ఆమె ఎంత ఎదురు చూసినా ఆమె ఆశ ఫలించలేదు. కాళ్ళు లాగాయి, విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంసతూలికా తల్పం మీద నడుము వాల్చింది. అంతలో వాకిటి గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయింది. అలికిడి వినగానే విటుడెవడో వచ్చాడనుకొని చివాలున లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. అక్కడ ఎవరూ లేరు. గుమ్మలో నుంచి చూసి అంతా గుడ్డి వెన్నెల, చెట్లు నీడలు, సగం నిద్రలో ఉలికిపడిన పులుగుకోనల కూలకోలు వినపడ్డాయి. అంతటా నిశ్శబ్దంగా ఒక్కసారిగా పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి, నేను చేస్తున్న పనేమిటి, నా జన్మకు ప్రయోజనం ఏమిటి, ఎంతమందిని బికాలను చేశాను, ఎంత కూడబెట్టాను, చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత పెట్టుకోపోతాను, అసలు ఇదంతా తీసుకొని ఎక్కడికి వెళ్తాను, చచ్చాక నేను ఎక్కడికి వెళ్తాను, నరకానికేనా, అక్కడ నేను అనుభవించే యాతనలు ఏమిటి, నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఇలాంటి ప్రశ్నలు, ఆలోచనలు ఊవెత్తిన చెలరేగాయి ఆమె మనసులో. ఆ వెంటనే సమాధానాలు దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యబాణుడు ఉదయించాడు. అయ్యో, ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరినామస్మరణ చేయలేదే. అనంత సుఖప్రదుడు, మనశ్శాంతికారకుడు అయిన భగవంతుని చేరువలో ఉన్న పెన్యదానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఇక ఈ జీవితానికి స్వస్తి అనుకుంది. ఇలా ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మకార్యాలు ఆచరించింది, తీర్థయాత్రలు చేసింది, పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకొని మనశ్శాంతితో తనువు సాలించింది. ఈవిడ జీవితం అందరికీ చెప్పే పాఠమేమిటో ఎవరికైనా అర్థమవుతుందా? ఆశ అనేది దుఃఖప్రదమని, వైరాగ్యం సుఖప్రదమని ఇందులో అర్థమవుతుంది. ఆశ వెంటే పరుగులు తీసే మనిషి ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు.